హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీడియోకి వెళ్దామా? కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ లాంగ్ చూద్దాం స్టూడెంట్స్. దాంట్లో 6 క్వశ్చన్స్ మనం ఇస్తున్నాము. మీకు 2 క్వశ్చన్స్ ఎగ్జామ్కి రావాలనే ఉద్దేశంతో, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం. సో దాని భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్. మీరు 10th క్లాస్లో మీరు ఏదైతే మీ 10th క్లాస్ కెమిస్ట్రీ బాగా చేసి ఉండుంటే అసలు ఈ క్వశ్చన్స్ మీకు ఈజీగా వస్తాయి. అంటే హెల్ప్ అవుతాయి. మొత్తం 100% వస్తాయనే ఉద్దేశం కాదు, సపోర్ట్ చేస్తుంది 10th క్లాస్ మీకు. ఓకే, సో పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఇచ్చాము. దీంట్లో మళ్ళీ మీకు ఏ అండ్ బి ఇచ్చాం. సో ఎమిషన్ అండ్ అబ్జర్ప్షన్ కూడా దీంట్లో భాగంగా కలిపే ఇచ్చాం స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో ఏ వచ్చేసి మనకి ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ద ఎమిషన్ అబ్జర్ప్షన్స్ అండ్ ఆఫ్వే ప్రిన్సిపల్స్, పాల్స్ ప్రిన్సిపల్స్ ఇలా ఇచ్చాం, హ్యాండ్స్ రూల్ ఇచ్చాం స్టూడెంట్స్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకి కాంటన్ నెంబర్ ఇచ్చాము, N, L, M, S ఇచ్చాము. సో గమనించండి, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంటన్ నెంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి, ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ థర్డ్ వచ్చేసి పిరియాడిక్ ప్రాపర్టీస్ కోసం ఇచ్చాము. ఓకే, మనము ప్రాపర్టీస్ వ్యారీస్ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి సంబంధించిన అటామిక్ రేడియస్ కానీ, ఐఈ కానీ, ఈఎన్ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, నేచర్ ఆఫ్ ఆక్సిడైజ్ ఇచ్చాము. వీటి క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ ఇప్పుడు దీనికోసం ఒక 2 లైన్స్, దీనికోసం 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, 10th క్లాస్ నాలెడ్జ్ మీరు రాసినా ఏం కాదు. ఓకే, నెక్స్ట్ రైట్ ఇన్ ఎస్సే ఆన్ ఎస్పీడిఎఫ్. చాలా చాలా ఈజీ ఆన్సర్, 10th క్లాస్లో మీరు చదువుకున్న ఆన్సరే. ఓకే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోసం రాయాలి. వాటి అరేంజ్మెంట్స్ అవన్నీ రాసుకుంటే మంచిగా మీకు ఈజీగా మార్క్స్ వస్తే, వీలుంటే ఆ బ్లాక్ డయాగ్రామ్ కూడా మీరు వేయండి, చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో వాట్ ఈజ్ జామెట్రికల్ ఐసోమరిజం కోసం ఒకటి ఇచ్చాము స్టూడెంట్స్. దాంట్లో మళ్ళీ బీ పార్ట్ ఇచ్చాము. డిస్క్రైబ్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ బెంజీన్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఇథిలీన్ కోసం ఇచ్చాము. దాంట్లో మనకి ఏ, బి, సి, డి ఇచ్చాము. సో ఇవి 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్లో నుంచి మీరు 2 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 6 క్వశ్చన్స్ మీరు చదివి రాయండి, వీలుంటే సెల్ఫ్ టెస్ట్ రాయండి, ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్, గమనించండి. షార్ట్ క్వశ్చన్స్ కొల్దామా? కెమిస్ట్రీ షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి, సో ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్స్. PCl3, PCl5 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీకు అదే ఇచ్చాను. కొన్ని టఫ్ క్వశ్చన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇవ్వలేదు. ఎందుకంటే మీకు కష్టంగా కూడా ఉండకూడదు, ఈజీ క్వశ్చన్స్ మీకు ఇస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో ఇచ్చాము. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రోజన్ బాండ్ కోసం ఇచ్చాము. అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ కోసం ఇచ్చాం స్టూడెంట్స్. చాలా ఈజీ ఆన్సర్. మీరు అట్లీస్ట్ 1-2 టైమ్స్ చదివినా ఈజీగా గుర్తుండిపోయే ఆన్సర్స్ ఇవి. ఓకే, అన్ని ఆన్సర్స్ చదవండి, అట్లీస్ట్ 2-3 టైమ్స్ చదవండి, రాయండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. డైపోల్ మూమెంట్స్ అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్ థర్డ్ క్వశ్చన్గా ఇచ్చాము. సో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లో నుంచి, అంటే ఈ 2 క్వశ్చన్స్లో నుంచి
ఇది ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అవుతుంది, అంటే ఫస్ట్ క్వశ్చన్ మిస్ అవుతుంది, సెకండ్ క్వశ్చన్ వస్తుంది. అలానే థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్లో నుంచి, థర్డ్లో కూడా మళ్ళీ మీకు ఏ ఇచ్చాను, బి ఇచ్చాను. థర్డ్ అనేది ఒక క్వశ్చన్గా తీసుకోండి, ఏ అండ్ బి కలిపి. అండ్ ఫోర్త్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్గా తీసుకోండి. ఈ 2 క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది మీకు ఈజీగా వస్తుంది. మీకు 10th క్లాస్లో హైబ్రిడైజేషన్ కోసం ఉంది, డైపోల్ మూమెంట్ కోసం కూడా ఉంది. ఓకే, హైబ్రిడైజేషన్ ఆన్సర్ చాలా చాలా ఈజీ ఆన్సర్, 10th క్లాస్లో మీరు చదివిన ఆన్సరే. ఓకే, దాంట్లో మనకి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4 అని మనము ఇచ్చాం స్టూడెంట్స్. స్ట్రక్చర్ అనేది ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఈ CH ఇలాగా. ఓకే, స్ట్రక్చర్ అయితే ఇది స్టూడెంట్స్. ఓకే, అంటే సెంటర్లో C ఉంటుంది, ఇలా 4 సైడ్స్ H ఉంటుంది. CH4 కోసం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 5th and 6th క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. లీచాటర్ ప్రిన్సిపల్స్ కోసము అండ్ కంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. సో 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ 5th క్వశ్చన్ రాకపోతే ఈ 6th క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. మళ్ళీ 6th కూడా మనం ఏ అండ్ బి ఇచ్చాము. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్సే, మీకు ఈజీ క్వశ్చన్సే ఇచ్చాము స్టూడెంట్స్. టఫ్ క్వశ్చన్ ఒకవేళ ఎగ్జామ్కి వస్తుందని మాకు తెలిసినా మేము ఇవ్వలేదు. తెలిసిన సెన్స్ ఇది రావచ్చని కొంచెం హోప్ ఉంటుంది కదా, కానీ కష్టమైన క్వశ్చన్ మేము ఇవ్వలేదు, అది గమనించండి. ఓకే, 7th క్వశ్చన్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఇచ్చాము. 7th and 8th క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాము. గమనించండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అండ్ నేమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ABC. మనము ఈ యొక్క రియాక్షన్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి ఈ ఏ కోసము ఏంటి, ఈ ఏ కోసము, బి కోసము, సి కోసము వీటి నేమింగ్స్ రాయాలి, ప్రోడక్ట్ నేమ్స్ రాయాలి. ఓకే, సో గమనించండి 8th క్వశ్చన్ కూడా ఒక నిమిషం చూడండి ఎలా ఉందో. 8th క్వశ్చన్ ఇథిలిన్ నుంచి. సో నేమ్ ద ప్రొడక్ట్ ABC. సో చూడండి ABC, ఈ ప్రోడక్ట్ నేమ్స్ కావాలి. చూడండి, నేమ్ ద ప్రోడక్ట్స్ ABC ఫార్మ్డ్ ఇన్ ఫాలోయింగ్ రియాక్షన్, గివ్ ద ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్స్ ఇచ్చాడు. సో ఇలాంటి రియాక్షన్స్ ఒక్కసారైనా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ 2 మోడల్స్ కాకుండా ఇంకా వీలుంటే ట్రై చేయండి, బట్ ఖచ్చితంగా ఈ 2 మోడల్స్ అయితే ట్రై చేయండి. ఓకే, సో 9th and 10th క్వశ్చన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 9th and 10th. సో పోస్ట్లేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యూల్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 10th క్లాస్లో ఉంది. ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే మీకు గ్రామ్స్ లా ఆఫ్ డెఫినేషన్ రావచ్చిన ఉద్దేశంతో మనం ఈ క్వశ్చన్ ఇచ్చాము. అండ్ 11th క్వశ్చన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇచ్చాము. అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ ఈక్వేషన్ ఇచ్చాము. ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ సో ABCD 4 వస్తాయని కాదు, ఒక 2 రావచ్చిన ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, అండ్ 13th and 14th క్వశ్చన్. 13th వచ్చేసి ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చాము, అండ్ 14th వచ్చేసి బ్యాలెన్సింగ్ ఇచ్చాము. సో బ్యాలెన్సింగ్ 2 ఇచ్చాము, మీరు ఇంకా చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఈ 13 and 14 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, రిడాక్స్ అనేది ఏంటి అంటే సైమల్టేనియస్లో ఆక్సిడేషన్ రిడక్షన్ జరగడమే మనకి రిడాక్స్ అంటాము. ఏంటి, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ 2 సైమల్టేనియస్గా జరుగుతాయి, అదే మనకి రిడాక్స్ రియాక్షన్ అంటాము. ఓకే, 15th and 16th and 17th నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, సో చూడండి, స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో 2 క్వశ్చన్ నుంచి ఇదైనా రావచ్చు. ఒకవేళ ఈ 2 మిస్ అయింది అనుకుందాం, ఇప్పుడు మీకు హెస్లా రావచ్చు. సో అందుకోసమే క్వశ్చన్స్ అలా ఇచ్చాము. ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆర్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 2 నుంచి ఒక క్వశ్చన్. అది మిస్ అవుతే మాత్రంకి హెస్లా అయితే వస్తుంది. ఓకే, 18th క్వశ్చన్ వచ్చేసి మనకి డిస్కస్ అండ్ రైట్ ద రెలవెంట్ కెమికల్ ఈక్వేషన్ మనం రాయాలి. సో వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ పిరాక్సైడ్స్. ఏంటి, హైడ్రోజన్ పిరాక్సైడ్ అండ్ వాట్ ఆఫ్ దీస్ మెథడ్స్ ఈజ్ యూస్ఫుల్ టు ప్రిపరేషన్ ఆఫ్ D2O2. సో ఇది ఈజీ ఆన్సరే. నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ కోసం నేను ఇచ్చాము. సో ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20 క్వశ్చన్ చూస్తే గివెన్ అకౌంట్ ఆన్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ Na+K+ అయాన్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇట్ అని అడిగాడు. ఓకే, అండ్ 22nd and 23rd క్వశ్చన్ చూస్తే 2 క్వశ్చన్స్ ఇంచుమించే. ఒకటి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ డైబోరియన్. సో ఇది కానీ రావచ్చిన ఉద్దేశంతో ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాను స్టూడెంట్స్. ఓకే, అండ్ ఒకవేళ ఒక్కొక్కసారి స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్ అడుగుతాడు అండ్ మెథడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ కలిపే క్వశ్చన్ అడుగుతాడు, అది గమనించండి. ఓకే, 24th, 25th నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆన్ బేసిస్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ డైమండ్ హార్డ్.
సో ఇది కొంచెం మీకు 2 కలిపి ఒక క్వెషన్ అడగచ్చు. సపరేట్ క్వెషన్స్ అయితే అడగచ్చు. ఈ క్వెషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇవి లాంగ్ అండ్ షార్ట్ క్వెషన్స్ స్టూడెంట్స్. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో మిగతా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఎగ్జామ్‌కి వచ్చే క్వెషన్స్ మేము ఎంతో కష్టపడి మీకోసం ఇస్తున్నాం స్టూడెంట్స్. సో చూడండి, మంచి మార్క్స్ సాధించండి. బాయ్.